మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పరాశర మహర్షి అందించిన జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి. ఇందులో ఈరోజు మత్స్యయోగం. మత్స్యయోగం అంటే మత్స్యం అంటే మీనం, చేప. మరి దశావతారాల్లో మరి మొదటిది. అంటే మత్స్యయోగం ఎంత గొప్పది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మత్స్యయోగం కలిగిన జాతకులు చేతిలో మత్స్యరేఖలు ఉంటాయి. అంటే ఇట్లాగా మత్స్యరేఖ ఉంటుంది. అది మన చేతి వేళ్ళు తీసుకుంటే, ఇవి చేతి వేళ్ళు తీసుకుంటే మనకి 5 వేళ్ళు. ఇందులో బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, రింగ్ ఫింగర్, చిటికెన వేలు. ఇది బుధుడి వేలు, ఇది రవి, ఇది శని భగవానుడిది, ఇది గురుడు, శుక్రుడు. అంటే గురుడు వేలు, శుక్రుడు ఇక్కడ బొటన వేలు కిందన ఈ ఉబ్బెత్తు ఆకారం శుక్రుడు. మరి ఇక్కడ మత్స్యరేఖలు ఉంటే వీరికి మంచి సిరి సంపదలు, అన్నీ మంచి గుణగణాలు కలిగి ఉంటాయి. అట్లాగే చేతి మొత్తంలో ఇది అరచేయి అయితే ఎక్కడ కూడా మత్స్యరేఖలు ఉండవచ్చు, తప్పేమీ లేదు. ముఖ్యంగా అరచేయి పైన ఈ వేళ్ళ కిందన ఉబ్బెత్తుగా బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, రింగ్ ఫింగర్, చిటికెన వేలు. ఈ భాగంలో ఉబ్బెత్తుగా ఉన్న ప్రదేశంలో ఉంటే ఇంకా మంచిది ఈ మత్స్యరేఖలు. అయితే ఈ మత్స్యయోగం ఉన్న వాళ్ళకి మత్స్యరేఖలు ఉంటాయి. మరి ఎట్లాగా ఉండాలంటే, ఉదాహరణ జాతక చక్రం 1991 డిసెంబర్లో పుట్టినవారు, లగ్నం కుంభలగ్నం, చంద్రకేతువులు పంచమంలో ఉన్నారు. అంటే పంచమంలో శుభగ్రహం, పాపగ్రహం ఉంది. ఇది కూడా మంచి యోగం. అలాగే లగ్నంలో గురుడు ఉంటే మంచిది. ఎవరికైనా లగ్నంలో గురుడు ఉంటే మరి ఇది దిగ్బలం. భాగ్యంలో గురుడు ఉన్నా మంచిదే. లేదు ఒక దాంట్లోనే ఉన్నాడు. ఈ వ్యక్తికి శుక్రుడు ఉన్నారు భాగ్యస్థానంలో. శుక్రుడు ఉన్నారు భాగ్యస్థానంలో. స్వరాశిలో ఉన్నారు. ఇందులో విశాఖ నక్షత్రంలో ఉన్నారు. గురు నక్షత్రం అంటే 100% ఈయనకి మత్స్యయోగం ఉంది. అట్లాగే పంచమంలో కూడా ఉన్నారు కాబట్టి పాపగ్రహము, శుభగ్రహం కలిసి ఉండాలి, లేదా ఒక మంచి శుభగ్రహం ఉండాలి. ఉంటే మత్స్యయోగం. 2 తరహాలు ఉంది. ఇంకా 3వ తరహా తక్కువది. లగ్నం నుంచి 4వ స్థానం, 8వ స్థానంలో పాపగ్రహాలు మాత్రమే ఉండాలి. ఇది తక్కువ తరహా ఈ యోగం. మరి ఇలా ఉన్న వాళ్ళకి జీవితంలో కీర్తి ప్రతిష్టలు, అట్లాగే మంచి నడవడిక, అట్లాగే ప్రవర్తన, ఆలోచన విధానం, ఎవరికైనా మంచి ఆలోచనలో సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ ఈ మత్స్యయోగంలో పుట్టిన వాళ్ళకి ఉంటాయి. 100% ఈ యోగం అయితే అనుభవిస్తారు. ఒక వ్యక్తి జాతకం తీసుకుంటే, ఇట్లా ఈ యోగాలు ఉన్న వాళ్ళ జాతకం తీసుకుందాం. ఒక వ్యక్తి తులాలగ్నంలో పుట్టారు. పంచమంలో గురుడు అంటే మత్స్యయోగం ఉంది.
తర్వాత అలాగే చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. గురుడు ఒక్కరే ఉన్నప్పుడు ఏదో ఒక దృష్టి ఉండాలి. గురుడు ఎవరితోనైనా కలిసి ఉండాలి, లేదా ఏదో ఒక దృష్టి, గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు అంటే పరస్పర వీక్షణ ఉంది. దశమాధిపతి గురుడు. ఆ గురుడికి ఏ ఆధిపత్యాలు వచ్చినా పర్వాలేదు, శుభగ్రహం అయితే చాలు. ఈ యోగంలో నైసర్గిక శుభగ్రహం, ఆధిపత్య, శుభుడ, పాప అవన్నీ పక్కన పెట్టేయండి. తర్వాత ఇదే వ్యక్తికి గురుడు ఇక్కడ ఉన్నారు కదండి, లగ్నంలోని భాగ్యంలో ఉన్నారు బుధ, శుక్ర, శని, ఇది పనిచేయదు. తర్వాత అష్టమంలో రవి, కేతువులు ఉన్నారు. అంటే ఫస్ట్ది లేదు కానీ రెండవది, మూడవది ఉంది. ఈ వ్యక్తికి సమాజంలో మంచి పేరు అన్నీ కలిగి ఉన్నాయి. అట్లాగే ఇలాగ ఉన్న వాళ్ళకి చాలా రకాల దైవానుగ్రహం, మంచి విద్య అవి ఉంటాయి. అట్లాగే మంచి మంత్రబలం, దైవశక్తి ఇవన్నీ ఉంటాయి ఈ యోగంలో ఉన్న వాళ్ళకి. ఇదొక జాతకం. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే మేష లగ్నం 1995-97 సుమారు. మేష లగ్నం, ఇది డిసెంబర్ నెలే. గురుడు స్వక్షేత్రం అంటే భాగ్యంలో శుభగ్రహం, వెరీ గుడ్. తర్వాత అష్టమంలో చంద్రుడు, ఈ యోగం ఉంది 2. తర్వాత పంచమం 1, 2, 3, 4, 5లో ఏ గ్రహాలు లేవు. అంటే లగ్నంలో లేవు, భాగ్యంలో గురుడు, స్వక్షేత్రం వెరీ గుడ్. అలాగే అష్టమంలో చంద్రుడు, అలాగే 1, 2, 3, 4, 4లో ఎవరు లేదు, అష్టమంలో ఉన్నారు. అట్లాగే పంచమంలో ఎవరు లేదు. పంచమాధిపతి గురుడు మరి రవితోనే కలిసి ఉన్నారు. మరి రవి గురులు కలిసి ఉంటే ఏంటండి, మంచి జ్ఞానము అన్నీ వీళ్ళకి కావాల్సింది. అది మేషలగ్నం అయ్యి రవి గురులు కలిసి భాగ్యంలో స్థితి పొందితే వెరీ గుడ్ జాతకం. అత్యధికమైన సిరిమంతులు, ఆలోచనా పరులు అన్నీ కలిగి ఉంటాయి. దైవభక్తి, ఇది ఒక అమ్మాయి జాతకం, దైవభక్తి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కూడా. ఇట్లాగా ఉంటుంది. ఇట్లాగా ఉంటుంది. మీ జాతకాలలో చూసుకోండి, లగ్నంలో కానీ భాగ్యస్థానంలో కానీ గురు శుక్రులు ఉన్నారా, ఒకటో పాయింట్. లగ్నంలో ఉన్నా పర్వాలేదు, లేదు రెండిట్లో ఉంటే వెరీ గుడ్, అత్యంతిక ధనవంతులు. రెండవ భావంలో 2 ఉంటాయి. తర్వాత పంచమంలో శుభులు ఉండాలి, లేదు పాపులతో కలిసి ఉన్నారు, అయినా వెరీ గుడ్. తర్వాత అష్టమ, చతుర్థంలో ఉన్నారు పాపగ్రహాలు, ఇది కూడా యోగమే. మీ పిల్లల జాతకాల్లో కానీ, మీ అమ్మాయిల జాతకాల్లో కానీ ఉంటే మరి వీళ్ళు అదృష్టవంతులే. అది కొంతమందికి గమనించండి, కొంతమందికి ఈ యోగం ఉన్న చదువు ఉండదు. ఆ జాతకాలు కూడా చూశాను. చదువు అంటే సుమారుగా ఒక 10th క్లాసు, ఇంటరో అట్లా, పెద్ద చదువు అయితే ఉండదు. కానీ వీరి దగ్గర అమోఘమైన జ్ఞానం ఉంటుంది. చూడ్డానికి మామూలు మనుషులా కనిపించినా వీరి దగ్గర జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానం వీళ్ళు 10 మందికి కూడా పంచుతారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీకు విద్య ఉంటేనే వస్తుందా అంటే, విద్య లేకపోయినా వచ్చేది. ఈ యోగం ఉన్న వాళ్ళకి విద్య ఉండాల్సిన అవసరం లేదు, చదువు అన్నది లేదు.
జ్ఞానం, భగవంతుడిచ్చిన జ్ఞానం వీళ్ళకి డైరెక్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే లగ్నము అంటే తనుభావం, పంచమ భాగ్యాలు ఏంటండి? లక్ష్మీ స్థానాలు. ఎవరికైనా సరే లక్ష్మీ స్థానాలు. పంచమం నుంచి తెచ్చుకునేది మీ పూర్వపుణ్యం, భాగ్యం నుంచి వచ్చేది మీ పూర్వీకుల పుణ్యం. ఈ రెండు కూడా ఒక వ్యక్తి అంటే మనం ఈ భూమి మీదకి వచ్చామంటే మనం వెనక జన్మది పుణ్యం ఉంటేనే ఇట్లాంటి యోగాల్లో పుడతాము. మరి మన పూర్వీకుల యోగం ఉంటే ఈ యోగం అంటే మన పూర్వీకులు మంచి పనులు చేసి దైవారాధన, దైవభక్తి అట్లా ఉన్న వాళ్ళు ఉంటే ఈ యోగంలో పుడతాం. ఇది ఈ రెండు భావాల నుంచి అందుకుంటారు. అది లక్ష్మీ స్థానాలు. లక్ష్మీకరమైన జీవితం ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళకి వీరిని చూస్తేనే ఎదుటి వాళ్ళు వాళ్ళ కష్టాలైతేనేమి, వాళ్ళ అనుభవాలు అయితేనేమి అన్నీ చెప్పి ఏదో ఒకటి వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే 10 మందికి మంచి చెప్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఏ విషయం చెప్పినా విని ఒక మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారని చెప్పి వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తుంది. మరి అలాంటి వాళ్ళే ఈ యోగంలో పుట్టిన వాళ్ళు. అప్పుడు వారికి ఒక సలహా ఇవ్వగలరు. అది విద్య ఉంటే వస్తుందా అండి అంటే విద్యతో సంబంధం లేదు. ఇది విద్య అన్నది ఒక హోదా, గుర్తుపెట్టుకోండి. విద్య అన్నది ఒక హోదా. మనము సమాజంలో ఒక హోదాగా బ్రతకడానికి, అట్లాగే చాలా విషయాలు విద్య రావడం వల్ల తెలుస్తాయి. మరి విద్య లేదండి, వీరికి అమోఘమైన జ్ఞానం ఉంది. విద్య లేదండి, అమోఘమైన జ్ఞానం ఉంది. మరి ఉన్నప్పుడు ఎంత అదృష్టకరమైన జీవితం అండి. ఆ జ్ఞానం 10 మందికి పంచి 10 మంది మంచి మనం కోరుకుని 10 మందిలో ఒకరిగా ఉండి ఇవన్నీ ఇట్లాంటి మత్స్యయోగం ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇలా జన్మిస్తారు. ఇలాగా జన్మిస్తారు 100%. అందుచేత ఈ యోగం ఉన్నవాళ్ళు అమోఘమైన జ్ఞానవంతులు ఉంటారు. అట్లాగే మంచి వాక్కు ఉంటుంది. అట్లాగే వీరికి దైవ బలం ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అందుచేత ఈ యోగం మీ పిల్లల జాతకంలో ఉంది, గమనించండి. మా పిల్లల జాతకంలో ఉందండి, మా అబ్బాయి ఎలా ఏం కనిపించట్లేదు, మా అమ్మాయి ఎలా ఏం కనిపించట్లేదు అంటే అది ఆ గ్రహాల దశలు వచ్చినప్పుడు అనుకూలం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.